హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను డ్రెస్ ఆర్ నైటీ పెట్టికోట్ చూపిస్తున్నానండి. లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నాను. క్లాత్ 4 ఫోల్డ్ చేశాను. ఓన్లీ బాడీ పార్ట్ వర్క్ తీసుకొని ఇప్పుడు కట్ చేస్తున్నాను. సో నెక్ వచ్చేసి 3 ఇంచెస్, షోల్డర్స్ వచ్చేసి 3 ఇంచెస్, ఆర్మ్ డౌన్ కోసం 6.5 ఇంచ్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఓకే, షోల్డర్స్ దగ్గర ఒక 1/2 ఇంచ్ దగ్గరికి డౌన్ మార్క్ చేసి లైన్ డ్రా చేస్తున్నాను. ఈ విధంగా. ఓకే, మనం ఆర్మ్ రౌండ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నేను మిడిల్లో పాయింట్ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను చెస్ట్ తీసుకుంటున్నాను, 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. మనం ఇప్పుడు ఆర్మ్ రౌండ్ సర్కిల్ డ్రా చేసుకోవాలి కదా, సో ఈ విధంగా ఆర్మ్ రౌండ్ డ్రా చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి నెక్ తీసుకుంటాను. నెక్ వచ్చేసి 5.5 ఇంచ్ లెంత్ తీసుకున్నాను. ఓకే, నేను ఇక్కడ ఒక బాక్స్ షేప్లో డ్రా చేసుకుంటున్నాను నెక్ రౌండ్ కోసం. ఈ విధంగా మార్క్ చేసుకొని నెక్ రౌండ్ తీసుకుంటున్నాను. సో నెక్ వచ్చేసి మనకు కంప్లీట్ అయిపోయింది కదా. కింద వేస్ట్ నడుము దగ్గర కూడా మనకి ఎంత లూజ్ కావాలో ఆ లూజ్ వరకు మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ క్లాత్ తీసుకుంటాను ఎక్స్ట్రా స్టిచ్చెస్ కోసం. సో ఈ విధంగా మనం డ్రా చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేను కటింగ్ చూపిస్తున్నాను. ఇంతే అండి, మెజర్మెంట్స్ ఏం లేదు. సో మనం మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెక్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ రౌండ్ తీసుకున్నాను సేమ్ లెంత్లో. ఓకే, మన కటింగ్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది కదా. ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను చూడండి. నేను ఫస్ట్ షోల్డర్ జాయిన్ చేసుకోవాలి మనం. ఇక్కడ నేను వచ్చేసి 1 షోల్డర్ జాయిన్ చేసి నెక్ మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి కదా, అందుకోసం నేను క్రాస్ పీసెస్ తీసుకున్నానండి. సో ఫస్ట్ మనం 1 షోల్డర్ నుంచి జాయిన్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నెక్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఆర్మ్ రౌండ్ కూడా అలానే క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ సైడ్స్కి మనం ఎంత లూజ్ కావాలో లూజ్ వరకు స్టిచ్ చేసేసుకుంటే బాడీ పార్ట్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. చూడండి, నేను స్టిచ్ చేసేసాను. ఇది వచ్చేసి కోన్, మనం 2.5 మీటర్ క్లాత్ తీసుకొని కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకొని ఉంచుకోవాలి. ఓకే, దీనికి వచ్చేసి బాడీ పార్ట్ అటాచ్ చేయాలి. ఓకే, ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. చూడండి, కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇది వచ్చేసి మనం నైటీ ఇన్నర్గా యూజ్ చేయొచ్చు, డ్రెస్సెస్కి కూడా యూజ్ చేయొచ్చు. ఏంటంటే రెడీమేడ్ డ్రెస్సెస్కి మనకి లైనింగ్ రాదు కదా, ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్నాను. యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్